బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహబూబాబాద్ జిల్లాలో పాలిటెక్నిక్ విద్యార్థిని వేధించిన ఘటనలో నిందితుడు సాయిని పోలీసులు అరెస్టు చేసి తొర్రూరు కోర్టులో హాజరుపరిచారు. ఖమ్మం లక్ష్మీపురానికి చెందిన సాయి బాలికను ప్రేమ పెళ్లి పేరుతో వేధించాడు. ఆకతాయి వేధింపులు భరించలేక ఆమె బలవన్మరణానికి పాల్పడింది. తోబుట్టువుల అనుబంధానికి ప్రతీకగా ఉండే రాఖీ పండుగ నాడే గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన బంధువులు చికిత్స నిమిత్తం మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. తాను చనిపోతానని తెలిసిన బాలిక చివరిసారిగా తన ఇద్దరు సోదరులకు రాఖీ కట్టాలనుకుంది. ఆసుపత్రికే వారిని పిలిపించుకొని రాఖీ కట్టింది. అమ్మా నాన్నలను బాగా చూసుకోవాలని వారి నుంచి మాట తీసుకుంది. అనంతరం కాసేపటికే కన్ను మూసింది. బాలిక మృతితో ఆమె కుటుంబంలో విషాదం అలుముకుంది. ఈ ఘటనపై ఆకతాయిలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పోక్సో కేసులు నమోదు చేసినట్టుగా పోలీసులు వెల్లడించారు. దర్యాప్తు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. సోదరులకు యువతి రాఖీ కట్టిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇదే విషయానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, డెత్ బెడ్ మీద నుంచే ఆ యువతి రాఖీ కట్టిన ఘటన అయితే అందరినీ కలిచివేస్తోంది. అసలు కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? గత 4 రోజుల క్రితం మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా మాత్రం ఒక వీడియో మాత్రం సంచలనం రేపింది. ఎందుకంటే ఒక రాఖీ పండుగ రక్తబంధం నేపథ్యంలో తన సోదరితో అంటే సావుబతుల మధ్య కొట్టుమింటాడుతూ మాత్రం తను చనిపోతానని తెలిసి తన ఇద్దరు సోదరులకు మాత్రం బెడ్ పిలిపించుకొని హాస్పిటల్ బెడ్పై ఉండి కన్నీరు కాచుకుని మాత్రం తన రాఖీ కట్టిన సందర్భాలు ఆ వీడియోల దృశ్యాలు మాత్రం మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా అందరి మధ్య కలిసి వేసి చెప్పొచ్చు. అయితే ఈ విషయంపై కూడా సంబంధించినటువంటి ఎందుకు మరి బెడ్ మీద ఉండి సావుబతుల మధ్య ఇట్లా కట్టిందని చెప్పేసి ఆడది మొత్తం సంచలన విషయాలు మొత్తం బిల్లులోకి వచ్చాయి. ముఖ్యంగా ఏదైతే అమ్మాయి ఉందో సంబంధించి మహబూబాబాద్ జిల్లా నర్సంపేట చెందినటువంటి ఒక మార్పులు తరలి చెందినటువంటి గిరిజన అమ్మాయికి చెప్పొచ్చు. ఆమె సంబంధించినటువంటి ఖమ్మం జిల్లా ఉన్నటువంటి కోదాడలో పాలిటెక్నిక్ ద్వితీయ సంవత్సరం చదువుతుంది. ఇదే క్రమంలో తన తోటి మిత్రులతో రోజు కాలేజీకి పోయిన నేపథ్యంలో ఇద్దరు వ్యక్తులతో ఎవరైతున్నారో తనకు సంబంధించినటువంటి బంధువులు స్నేహితులైనటువంటి ఒక వ్యక్తితో యువకుడితో పరిచయం ఏర్పడినట్టు తెలిసింది. ఆ యువకుడు కాస్త మా అమ్మాయిని అంటే తరచూ మాట్లాడుతూ ఫోన్ చేస్తూ తనని నిత్య వేధిస్తూ తను ప్రేమించాలని చెప్పేసి తన పెళ్లి చేసుకోవాలని చెప్పేసి నిత్య వేధించేవాడని చెప్పేసి కూడా ఆ అమ్మాయి మాకు చెప్తుంది. అయితే ఓవరాల్ చూసిన మాత్రం తన బెడ్ పై నుండి కూడా ఇలాంటి ఎందుకు వచ్చిందని చెప్పేసి పోలీసులు ఆరాధీగా మొత్తం సంబంధించినటువంటి విషయాలు వెలువడంతో ఒక బెడ్ మీదనే అంటే చావబతులు ఉన్నటువంటి ఈ అమ్మాయి సంబంధించినటువంటి ఇదేందో సంబంధించినటువంటి జడ్జితో వాంగ్మూలం తప్పుడు కూడా సంబంధించినటువంటి టీం కానీ సంబంధించి భరోసా సంబంధించి మహిళా ఎస్పీ తన వాంగ్మూలం రికార్డ్ చేశారు. ఈ విషయం మొత్తం చాలా సంచలనం గుర్తు. ఎందుకంటే అమ్మాయి గిరిజన అమ్మాయి తను ఎక్కడ చదువుకున్న నేపథ్యంలో ఒక అబ్బాయి తను లైంగికంగా వేధిస్తూ తను తరచు పెళ్లి చేసుకోకపోతే మొత్తం మీ తల్లిదండ్రులను ఏమని చేస్తా అని చెప్పేసి ఒక మాయమాట చెప్పి బెదిరించడానికి పూర్తిగా మనస్తాపం చెంది సంబంధించినటువంటి ఆమె ఎవరితో చెప్పుకోలేక ఇటు మిత్రులతో తన స్నేహితులతో చెప్పుకోలేక ఇటు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులతో చెప్పుకోలేక మనోవేదనకు గురని చెప్పొచ్చు. కాలేజీ నుంచి నేరుగా సగ్రాగమైన తండకు చేరుకొని అక్కడ ఎవరితో మాట్లాడకుండా మౌనం వహిస్తూ తను కుమిలిపోతూ ఉన్నటువంటి బాధలు తల్లిదండ్రులు అడిగినా కూడా ఏంటమ్మా ఏం జరిగింది ఏంటి అంత మౌనంగా ఉందని చెప్పేసినా కూడా ఏం లేదు తన విషయం ఎక్కడ చెప్పుకొని తల్లిదండ్రులు ఎక్కడ బాధపడతారో తన తల్లిదండ్రులు ఎక్కడ మనస్తాపం ఉద్దేశించుకొని తనకు తానే సంబంధించి గడ్డి మందాకి బలవన్మరణకు పాల్పడింది. అయితే ఆ విషయాన్ని సంబంధించి కుటుంబ సభ్యులు తెలుసుకొని వెంటనే మహబూబాబాద్లో ఒక ప్రైవేట్ హాస్పిటల్ తరలించారు. ప్రైవేట్ తరలించి వైద్య నేపథ్యంలో కూడా తన తాగి గడ్డి మంది కాబట్టి తను ఇక ఎన్నో రోజులు బతుకును సంబంధించినటువంటి అంటే బతుకను కాబట్టి తన రేపటి తెల్లారితే రక్తబంధం వస్తుంది తన తను తనకు ఎంతో ఇష్టంగా పెంచుకున్నారు తన ఇష్టం అని చెప్పేసి బెడ్ మీద ఉన్నటువంటి సంబంధించినటువంటి సంబంధం పెట్టుకుని రాకెట్ విషయాల పత్రాన్ని తీసుకోవచ్చు. దీన్ని ఛాలెంజ్ గా తీసుకున్నటువంటి మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రామశేఖర్ కూడా ఏం జరిగింది అన్ని కూడా దర్యాప్తు చేస్తారు. సంబంధించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో సంబంధించినటువంటి అబ్బాయి అంటే ప్రేమ పేరుతో లైంగిక వేధింపు చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో
తన విచారణ మొత్తం తనని అదుపులో తీసుకుని విచారణలో కూడా అనేక విషయాలు విందుకు వచ్చాయి. కాబట్టి కొన్ని విషయంలో మాత్రం కొంచెం పోలీసులు కొన్ని అంటే విషయాలు బయటకు చెప్పనప్పటికీ కూడా బయట ప్రపంచం మొత్తం విషయం తెలిసిపోయారని చెప్పొచ్చు. ఓవరాల్ చూసుకుంటే నిన్న సాయంత్రం ఏదైతే ఉందో అతన్ని నిందితుడిని అదుపులో తీసుకొని సంబంధించినటువంటి పోక్సో కేసు మరియు సంబంధించినటువంటి ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేసి సంబంధించినటువంటి కోర్టు ముందు హాజరుపరిచారు. హాజరుపరిచిన నేపథ్యంలో రిమాండ్ ఈ నేపథ్యంలో కూడా తన తల్లి ఎవరైతే ఉన్నారో తండ్రి మాత్రం తన కొడుకు దగ్గర రాకపోయేసరికి తల్లి మాత్రం ఒకటి వచ్చి నిన్న సంబంధించిన కోర్టుకు హాజరుపరిచిన నేపథ్యంలో అతనని వైద్య పరిస్థితి నిమిత్తం కూడా తన వెంటే ఉందని కొంచెం చుట్టుపక్కల ఉన్నట్టు సమాచారం ఉంటుంది. ఓవరాల్ మొత్తం ఈ కేసు గత 4 రోజుల నుంచి మహబూబ్ జిల్లా వ్యాప్తంగా సంచలన నేపథ్యంలో మొత్తం పోలీసులు ఒక ఛాలెంజ్ తీసుకుని ఈ కేసు మొత్తం సంబంధించి ఇందుకు అదుపు తీసుకుని రిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ.